Welcome to Commerce First Year students to the program Accountancy It's So Easy. Accountancy అంటే a systematic knowledge of accounting. అకౌంటింగ్ యొక్క నాలెడ్జ్ని అకౌంటెన్సీ అని అంటాం. అకౌంటింగ్ నాలెడ్జ్ అంటే అకౌంట్ సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్, ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్, స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా ఒక మనకి అకౌంట్స్ ఎలా వెయ్యాలి, పద్ధతిగా అకౌంట్స్ ఎలా వెయ్యాలి అనే నాలెడ్జ్ని ఇస్తాయి అన్నమాట. ఆ సిస్టమాటిక్ నాలెడ్జ్ని అకౌంటెన్సీ అని అంటాము. మరి అకౌంటెన్సీ అంటే ఏంటి? ఇప్పుడు సిస్టమాటిక్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్ యొక్క సిస్టమాటిక్ నాలెడ్జ్ని అకౌంటెన్సీ అంటాం. అకౌంటింగ్ అంటే యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ అండ్ ప్రజెంటింగ్ ద అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ని అకౌంటింగ్ అంటాం. అంటే మనం ఎలాగ ప్రజెంట్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలి, ఫస్ట్ అకౌంట్స్ని ఎలాగ దాన్ని ప్రజెంట్ చేయాలి అనే మొత్తం ప్రాసెస్ని అకౌంటింగ్ అంటాము. సిస్టమాటిక్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్ని అకౌంటెన్సీ అంటాము. సో అకౌంటెన్సీ అంటే అకౌంటింగ్ యొక్క నాలెడ్జ్, అకౌంటింగ్ అంటే చేసే విధానం. అది మొత్తం మనకున్న అకౌంటింగ్ నాలెడ్జ్ని, అకౌంటెన్సీలో ఉన్న నాలెడ్జ్ని ప్రాక్టీస్లో పెట్టడాన్నే అకౌంటింగ్ అని అంటాము. సో ఈ అకౌంటింగు, అకౌంటెన్సీ, అకౌంటు ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం కొన్ని బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్ని నేర్చుకుంటే అసలు ఇవన్నీ ఏంటి అనేది కొంత అవగాహన వస్తుంది. సో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ని, పదజాలాన్ని అకౌంట్స్లో వాడేదాన్ని మనం నేర్చుకుందాం. అకౌంట్ అని దేన్ని అంటాం? అ ఫార్మల్ రికార్డ్ ఆఫ్ అ పర్టికులర్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మనీ. మనం మనీ ఇచ్చి కానీ మనీ పుచ్చుకొని కానీ ఏమైనా ఒక ట్రాన్సాక్షన్ చేసినట్టయితే ఏ అంశాల ద్వారా ఆ యొక్క ట్రాన్సాక్షన్ జరిగిందో ఆయా అంశాలని ఆయా అకౌంట్లుగా భావిస్తాం. పర్చేజ్ చేసినామంటే పర్చేజెస్ అకౌంట్ ఉంది, అది క్యాష్ ఇచ్చి పర్చేజ్ చేసినాం కాబట్టి క్యాష్ అకౌంట్ ఉంది. అలాగే ఈ సమరీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని కూడా అకౌంట్ అంటాం. అంటే లెడ్జర్ అకౌంట్ని కూడా అకౌంట్ అనే అంటాము. సో ఒక అకౌంట్లో డిఫరెంట్ మనకి ఒక బిజినెస్ నడుపుతున్నామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ మన ట్రాన్సాక్షన్స్ అన్నిటిలో వస్తుంటాయి. ఒక్కొక్క టైప్ ఆఫ్ అకౌంట్కి ప్రత్యేకమైన మనము ఒక సమరీ వేసుకున్నట్టయితే ఆ యొక్క అకౌంట్ యొక్క పూర్తి సమాచారం ఒక్కచోట పొందుపరిచినట్టయితే ఆ పొందుపరచబడిన ఆ టోటల్ సమరీని అకౌంట్ అని కూడా అంటాము. సో ఇది మనం లెడ్జర్ అకౌంట్స్ చెప్పుకునేటప్పుడు మనము ఒకసారి క్లారిటీగా తెలుసుకోవచ్చు. సో రైట్ నౌ అకౌంట్ అంటే ఇట్స్ లైక్ అ whatever item is involved in the transaction, those items are called as accounts. Next, accounting entry and then antam. Accounting entry is nothing but it's a record of financial transaction in the books of accounts. సో ఏదైతే మనము రికార్డ్ చేస్తున్నామో ఎంట్రీ రూపంలో అకౌంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్ది రికార్డ్ అయితే ఎప్పుడైతే చేస్తున్నామో రికార్డింగ్ పార్ట్ ఎంట్రీ అని అంటాం అన్నమాట. సో ఫలానా అకౌంట్ మనకి వస్తుంది, ఫలానా అకౌంట్ పోతుంది, సంథింగ్ వీఆర్ రికార్డింగ్ డెబిట్ ఆస్పెక్ట్ or క్రెడిట్ ఆస్పెక్ట్ అంటూ వీఆర్ రికార్డింగ్ సర్టెన్ ఎంట్రీ ఇన్ అ జర్నల్ or some anywhere. When you are recording a transaction, financial transaction, that is only అకౌంటింగ్ ఎంట్రీ. సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని మనం ఎప్పుడైతే రాతపూర్వకంగా ఎంటర్ చేసుకుంటున్నామో దాన్ని అకౌంటింగ్ ఎంట్రీ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అంటున్నాం. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ అంటే అదొక బిజినెస్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీలో ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇంకో వ్యక్తికో, ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కో మనీ కానీ, గూడ్స్ కానీ, సర్వీసెస్ కానీ ట్రాన్స్ఫర్ చేయబడినట్టయితే దాన్ని ఒక ట్రాన్సాక్షన్ అని అంటాం అన్నమాట.
సో ఈ ట్రాన్సాక్షన్ మనకి రెండు రకాలుగా జరగచ్చు. క్యాష్ బేసిస్లో జరగచ్చు, క్రెడిట్ బేసిస్లోనూ జరగచ్చు. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? ఏదైనా సరే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి దగ్గరికి ఏదైనా వస్తువుల మార్పిడి కానీ సేవల మార్పిడి కానీ జరిగింది, లేక రెండు అకౌంట్ల మధ్యలో ఏమైనా మనము మనీ ఆర్ గూడ్స్ సంబంధించిన అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నామన్నా సరే ట్రాన్సాక్షన్ జరిగినట్టే. సో ఇవి లైక్ ఎగ్జాంపుల్ పర్చేస్ ఆఫ్ గూడ్స్, సేల్స్ ఆఫ్ గూడ్స్, శాలరీస్ పెయిడ్, రెంట్ పెయిడ్, ఇన్కమ్ రిసీవ్డ్, సంథింగ్ ఏదో రెంట్ రిసీవ్డ్, ఇట్లాంటి ఏవైనా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికో, ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కో మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక పర్టికులర్ యాక్టివిటీ ద్వారా అంటే దాట్ వీ కన్సిడర్ యాజ్ అ ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ రెండు రకాలు, క్యాష్ అండ్ క్రెడిట్. సో క్యాష్ ట్రాన్సాక్షన్ అయినా జరిగి ఉండొచ్చు, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయినా జరిగి ఉండొచ్చు. లెట్ us సపోజ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఉన్నాయి. పర్చేస్ ఆఫ్ గూడ్స్ అనేవి మనము డైరెక్ట్గా క్యాష్ పే చేసి కొనినాం అనుకోండి, అప్పుడు ట్రాన్సాక్షన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని అంటాం, క్యాష్ ట్రాన్సాక్షన్. అదే మనము కొనేటప్పుడు పైసలేమి ఇవ్వలే, జస్ట్ మనము సరుకు తెచ్చుకున్నాము, మనము మన క్రెడిటార్కి కొన్ని రోజులైనాక పే చేస్తామని చెప్పేసి మనము పర్చేజ్ మాత్రం చేసుకుని తెచ్చుకున్నాం కానీ సరుకు పేమెంట్ ఇమీడియట్గా చేయలేదు అన్నప్పుడు దాట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఓకే, సో పైసలు ఇచ్చి మనము కొనుక్కున్నట్టయితే క్యాష్ పర్చేస్, అలాగే మనము పైసలు ఇవ్వకుండానే పర్చేస్ చేసాము అంటే పైసలు ఫ్రీగా తెచ్చుకున్నట్టు కాదు, అక్కడ త్వరలోనే పైసలు ఇస్తాము. ఇప్పుడు ఇమ్మీడియట్గా పైసలు ఇవ్వకుండా మేము త్వరలోనే మీకు పైసలు ఇస్తామని చెప్పి తెచ్చుకునే ఉంటాయి కదా, అరువు మీద తెచ్చుకున్నాం అట్లా అంటారు కదా, అట్లా ఏమంటారు క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని అంటాం అన్నమాట. సో ఇలాగ పర్చేసెస్ కానీ సేల్స్ కానీ ఏవైనా సరే క్యాష్ బేసిస్లో జరిగినట్టయితే ఆ ట్రాన్సాక్షన్ అది క్యాష్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ బేసిస్లో అంటే పైసలు ఇవ్వకుండానే జరిగిన ట్రాన్సాక్షన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ లెట్ us గో టు అకౌంటింగ్ పీరియడ్. అకౌంటింగ్ పీరియడ్ అని అంటే ఇది ఓ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం టేకెన్ ఫర్ అన్ ఆపరేటింగ్ స్టేట్మెంట్. సో ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క ఆపరేటింగ్ సైకిల్ ఉంటుంది. ఆ ఆపరేటింగ్ సైకిల్కి తగ్గట్టుగా వాళ్ళ అకౌంట్స్ని వేసుకుంటారు. ఒక్కొక్క బిజినెస్లో ఇప్పుడు కొంతమందికి మీరు బాగా చూసే కూరగాయల వ్యాపారస్తులు చూడండి, మార్నింగ్ తెచ్చుకుంటారు, లేకపోతే గెట్ ఇట్ ఆఫ్టర్నూన్ తెచ్చుకుని ఈవినింగ్ కల్లా అమ్మేస్తుంటారు. ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు తెచ్చుకున్న సరుకుని అమ్మేయడం కూడా జరుగుతుంది. సో వీళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎంత షార్ట్ సర్కిల్ ఉన్నాయి, ఒక పూట ఒక 1 day ఆర్ 1 session ఆఫ్ ఎ డేలో వాళ్ళ యొక్క ఏమంటాం మనం ఆపరేటింగ్ స్టేట్మెంట్ అనేది రెడీ అయిపోతుంది. సో వాళ్ళు డైలీ అకౌంట్స్ వేసుకోవచ్చు, మాన్యువల్గా వేసుకోరు, అంటే వాళ్ళు జస్ట్ దిల్ క్యాల్కులేట్ రఫ్గా దిల్ డూ ద అకౌంట్స్ క్యాల్కులేషన్స్ ఏదైనా రఫ్లో చేసుకుంటుంటారు. వెరస్ పెద్ద పెద్ద కంపెనీ లాంటివి అయితే అట్లా డైలీ ట్రాన్సాక్షన్స్, కొంతమందికి క్వార్టర్లీ ఉంటాయి, కొంతమందికి హాఫ్ ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అవుతుంటాయి అన్నమాట. అంటే వాళ్ళ అకౌంటింగ్ సైకిల్ ఆర్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఆపరేటింగ్ స్టేట్మెంట్ అనేది వాళ్ళ సరుకు తెచ్చుకోవడం అమ్ముకోవడం అనేది ఇట్ మే హ్యాపెన్ విత్ ఇన్ ఏ ఇయర్, హాఫ్ ఆఫ్ ద ఇయర్లో అవ్వచ్చు, క్వార్టర్ పార్ట్ ఆఫ్ ఏ ఇయర్లో అవ్వచ్చు, కొంతమందికి 1.5 years పట్టవచ్చు, కొంతమందికి 2 years పట్టవచ్చు. దాట్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ దే డూ. సో ఈ అకౌంటింగ్ పీరియడ్ మరి ఎట్లా తీసుకుంటాం అనేది చూస్తే ఏ బిజినెస్ వాళ్ళ సంబంధించిన పీరియడ్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు. బట్ వాట్ వీ ఫైండ్ జనరలీ ఈజ్ 1 year పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ క్వైట్ యాక్సెప్టబుల్. 1 year పీరియడ్ ఆఫ్ టైం అయితే అందరికీ యాక్సెప్టబుల్గా ఉంది. పెద్ద కంపెనీలలో కానీ
మనము జనరల్గా ఏ ఒక వ్యాపారమైనా సరే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కన్విన్స్డ్ విత్ 1 year యాజ్ అ అకౌంటింగ్ పీరియడ్. అంటే వాళ్ళకి ఇయర్లీ వన్స్ వేసుకుంటే అకౌంట్స్ బెస్ట్ సూటబుల్గా ఉండడం అనేది మ్యాక్సిమం బిజినెసెస్కి సూట్ అవుతుంది. కాబట్టి అకౌంటింగ్ పీరియడ్ జనరలీ విల్ బీ ఫర్ 1 year and that can be either financial year or calendar year. Financial year అంటే April 1st to March 31st. క్యాలెండర్ ఇయర్ మనం ఎప్పుడు ఫాలో అయ్యేదేమో January 1st to December 31st. ఈ రెండిట్లో ఏదో ఒకటి బిజినెస్ చేసేవాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు జనరల్గా. మోస్ట్లీ అఫీషియల్గా మనము అన్ని ఆడిటింగ్ కానీ ఫైనల్గా గవర్నమెంట్ లెక్కలు కానీ April 1st to March 31st ఇస్ స్టాండర్డ్. ఫైనాన్షియల్ ఇయరే ఎక్కువగా మనము అకౌంట్స్లో వాడుతుంటాము. నెక్స్ట్ let us see another term, proprietor అనేది ఎవరు? వాట్ ఈస్ దిస్? ప్రొప్రైటర్ అంటే ఈయన ఓనర్ ఆఫ్ ద బిజినెస్ని ఓన్ చేసేట ఆయన, అంటే క్యాపిటల్ని పెట్టేట ఆయన, అంటే పెట్టుబడి పెట్టిన ఆయన్ని ప్రొప్రైటర్ అని అంటాము. సో క్యాపిటల్ అదే పెట్టుబడి. క్యాపిటల్ అంటే ఆయన ఎవరైతే మనం ఇప్పుడు అనుకుంటున్న బిజినెస్లో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ని క్యాపిటల్ అని అంటాము. ఈ క్యాపిటల్ అనేది క్యాష్ రూపంలోనూ చేయొచ్చు, గూడ్స్ రూపంలో, లేకపోతే అసెట్స్ ఆర్ ఫర్నిచర్ రూపంలో, ఎనీ ఆఫ్ ద వే పెట్టుబడి అనేది పెట్టచ్చు. పెట్టుబడి ఆర్ క్యాపిటల్ అనేది క్యాష్ రూపంలో ఉండొచ్చు, గూడ్స్ రూపంలో ఉండొచ్చు, ఫర్నిచర్ ఎనీ అసెట్ రూపంలో అయినా క్యాపిటల్ పెట్టడం జరుగుతుంది. ఈ క్యాపిటల్ పెట్టేట ఆయన ఎవరు? ప్రొప్రైటర్, ఓనర్ ఆఫ్ ద బిజినెస్. నెక్స్ట్ డ్రాయింగ్స్ అంటే ఏదైతే ఈ ప్రొప్రైటర్ గారు బిజినెస్లో అని క్యాపిటల్గా పెట్టిన పెట్టుబడిలోంచి కొంత అమౌంట్ కానీ కొంత సరుకు కానీ తీసుకొని అతని పర్సనల్ పర్పస్ కోసం, పర్సనల్ యూజ్ కోసం వాడినట్టయితే వాటిని డ్రాయింగ్స్ అని అంటామన్నమాట. సో ఏదైనా సరే క్యాష్ ఆర్ గూడ్స్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బిజినెస్ ఫర్ పర్సనల్ యూజ్ అనేది కనబడుతున్నట్టయితే అది దాన్ని డ్రాయింగ్స్గా పరిగణిస్తాం. సో మనకేంటంటే బిజినెస్ గూడ్స్, బిజినెస్ క్యాష్ బిజినెస్ కోసమే వాడబడాలి, కానీ ప్రొప్రైటర్ అయినా సరే పర్సనల్ యూజ్ కోసం ఎవ్వరు తీసుకొని పోవడానికి వీలు లేదు. ఒకవేళ ప్రొప్రైటర్ తీసుకుపోయినట్టయితే అతను తీసుకెళ్ళిన దాన్ని డ్రాయింగ్స్గా అకౌంట్స్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లెట్ us see one more term, assets అంటే asset is nothing but the property or resources owned by the బిజినెస్ యొక్క ప్రాపర్టీ అనుకోవచ్చు, బిజినెస్ యొక్క రిసోర్స్ అని అయినా చెప్పచ్చు. సో ఏదైతే లాంగ్ టైం దాకా మోస్ట్లీ బిజినెస్లో ఉంచబడుతుందో దాన్ని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం దాకా బిజినెస్ యొక్క రిసోర్స్ లాగా, ప్రాపర్టీ లాగా ఉండే దాన్ని కరెంట్ అసెట్ అని అంటాము. అందులో మళ్ళీ ఇంకా 2 రకాలు ఉన్నాయమ్మా అసెట్స్లో, కనబడేవి, కనబడనివి. టాంజిబుల్, ఇంటాంజిబుల్. టాంజిబుల్ అంటే కనబడి పట్టుకొని వాసన చూడగలిగి, లేకపోతే దాన్ని మనము సెన్స్ చేయగలము, దాన్ని టాంజిబుల్ అని అంటాం. ఇంటాంజిబుల్ అంటే కనబడదు, పట్టుకోలేము, వీ కాంట్ సెన్స్ అండ్ వీ కాంట్ టచ్ ఇట్. We can't touch it, we can't see it, it won't have a physical appearance, that is intangible asset. Which will have a physical appearance, that is a tangible asset. Example, machinery, plant, furniture, cash, ఇలాంటివన్నీ మనం పట్టుకొని చూడగలం, కనబడతాయి మనకి, we can see it. సో వీటిని tangible assets అని అంటాం. Whereas intangible assets అంటే you take the example of goodwill, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్, ఇట్లాంటి మీరు వినే ఉంటారు. ట్రేడ్ మార్క్స్ అంటే కంపెనీ వాళ్ళు వేసే
ఒక మార్క్, ట్రేడ్ మార్క్. సో ఆ కంపెనీది పలానా కంపెనీ అని చెప్పేసి మనకి ట్రేడ్ మార్క్ని బట్టి తెలుస్తుంది. సో ఈ ట్రేడ్ మార్క్స్ కొంతమంది కొనుక్కొని వాడుతుంటారు. కాపీరైట్స్ చూడండి, మీ బుక్స్కి మనం పబ్లిష్ చేసుకోవడానికి ఒక ఏవైతే రైట్స్ కొనుక్కుంటామో కొన్ని ఇయర్స్ దాకా ఆథర్ దగ్గర నుంచి రైట్స్ తీసుకొని మనం బుక్స్ పబ్లిష్ చేసుకోవాలంటే ఆథర్కి పే చేసి మనం తెచ్చుకునే ఆ రైట్ని కాపీ రైట్స్ అని అంటాం. అలాగే గుడ్ విల్ అంటే మంచి పేరు కంపెనీకి కానీ ఏదైనా బిజినెస్కి కానీ వచ్చినట్టయితే దాన్ని గుడ్ విల్ అని అంటాం అనమాట. గుడ్ విల్ అనేది ఒకసారి వస్తే, మంచి పేరు అనేది ఒకసారి ఆ బిజినెస్కి వస్తే బిజినెస్ హ్యాపీగా ప్రాఫిటబుల్గా ఎఫర్ట్ లేకుండా చక్కగా స్మూత్గా అది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మంచి పేరు అనేది ఒక అసెట్ లాగా, ఒక రిసోర్స్ లాగా, సంస్థ యొక్క ప్రాపర్టీ లాగా పనికి వస్తుంటుంది. అందుకనే గుడ్ విల్ని కూడా అసెట్గా, మంచి పేరుని కూడా ఒక అసెట్ లాగా మనము పరిగణిస్తాం. దట్ ఈస్ ఇంటాంజిబుల్ అసెట్. సో ఇలాగా కనపడకుండా ఉన్నా సరే బిజినెస్ని బాగా నడిచేలాగా చేసే ఇలాంటి అసెట్స్ కూడా అసెట్సే. ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా అసెట్సే. టాంజిబుల్ అసెట్స్ కనబడి మనకి చూడగలిగే అంటే పట్టుకోగలిగే ఇవంతా ఫిజికల్గా ఉండేవన్నీ కూడా ఉపయోగపడే ప్రాపర్టీస్ ఆఫ్ బిజినెస్ అన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్. సో ఈ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ బోత్ టైప్ ఆఫ్ assets a business may own. Okay, next let us see another term, liabilities. Liabilities anante enti? Liabilities ante financial obligations of a business ఏమైతే ఇతరులకు కట్టాల్సి ఉందో, కట్టాల్సిన బాధ్యతలు ఏమైతే ఉన్నాయో, ఏదైనా అప్పు తీసుకుందనుకోండి, లోన్ అనేది ఒక లయబిలిటీ. అలాగే ఏమైనా పెట్టుబడి పెట్టాడని అనుకున్నాక క్యాపిటల్ పెట్టిన ఆయనకి ఆ ప్రొపరేటర్ గారికి మళ్ళీ తిరిగి బిజినెస్ ఎత్తేసే టైంలో అమౌంట్ అంతా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత కూడా లయబిలిటీయే కదా. బిజినెస్కి బాధ్యత, కట్టాల్సిన బాధ్యత, ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ అ బిజినెస్. సో డబ్బులు కట్టే ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఏవైతే బిజినెస్కి ఉన్నాయో, బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, పైసలు కట్టాల్సిన బాధ్యతలు అన్నిటిని లయబిలిటీస్ అని అంటాము. నెక్స్ట్ డెటార్స్ అంటే ఎవరు? డెటార్స్ అంటే ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ఎవరైతే మన దగ్గర నుంచి ఒక వస్తువు అంటే గూడ్స్ని తీసుకుని పోయినరు కానీ పైసలు ఇప్పుడప్పుడే ఇమ్మీడియట్గా కట్టలేదు, అలాంటి వాళ్ళు మనకి డెటార్స్. సో వాళ్ళు ఫ్రీగా అయితే తీసుకపోలే, ఫ్యూచర్లో వాళ్ళు ఏదో సమ్ పర్టికులర్ టైంలో వాళ్ళు పే చేస్తారు. సో కానీ ఇమీడియట్గా అయితే ఇప్పుడు పే చేయలేదు, మన దగ్గర సరుకు కొనుక్కుని పోయారు, గూడ్స్ కొనుక్కుని పోయారు అని అనుకుంటే వాళ్ళు మన ట్రేడ్ డెటార్స్. ఒకవేళ మన దగ్గర కొంత అప్పు ఇచ్చి మన దగ్గర కొంత అప్పు తీసుకున్న వాళ్ళు ఉన్నా వాళ్ళు జనరల్ డెటార్స్. సో ఇలాగ డెటార్స్ అనేవాళ్ళు ఎవరంటే మన దగ్గర బెనిఫిట్ తీసుకున్నారు, మన దగ్గర అంటే మన బిజినెస్ నుంచి బెనిఫిట్ మనీ ఆర్ మనీస్ వర్త్లో, అది గూడ్స్ రూపంలో కావచ్చు, మనీ అన్నా తీసుకోవచ్చు, ఏదైనా సరే మన బిజినెస్ నుంచి తీసుకుని వాళ్ళు ఆ వెంటనే పేమెంట్ ఇవ్వకుండా దే ఆర్ లయబుల్ టు పే ఇన్ ఫ్యూచర్. కొంచెం ఫ్యూచర్ టైంలో వాళ్ళు పే చేస్తామని మన దగ్గర నుంచి ఏదైనా బెనిఫిట్ తీసుకుపోయినా, బిజినెస్ నుంచి బెనిఫిట్ తీసుకున్న వ్యక్తులందరూ కూడా డెటార్స్. వీళ్ళు మనకి ఫ్యూచర్లో క్యాష్ పే చేస్తారు కాబట్టి ఆ క్యాష్ వర్త్, మనీస్ వర్త్ని పే చేస్తారు కాబట్టి వాళ్ళొక ఎసెట్గా మనం ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ క్రెడిటార్స్ అనేవాళ్ళు క్వైట్ ఆపోజిట్. అంటే ఎవరు అయితే మనకి బెనిఫిట్ ఇస్తారో, ఏ వ్యక్తి కానీ ఏ యొక్క సంస్థ కానీ ఎవరైనా మనకి బెనిఫిట్ ఇచ్చారు, మనకి మనీ కానీ మనీస్ వర్త్ ఏమన్నా మనకి ఇచ్చారు కానీ ఇమ్మీడియట్గా క్యాష్ని డిమాండ్ చేయట్లేదు, ఫ్యూచర్లో క్యాష్ డిమాండ్ చేస్తారు, ప్రస్తుతానికైతే మనకే సమ్ బెనిఫిట్ దే హ్యావ్ గివెన్ మీన్స్ దే ఆర్ అవర్ క్రెడిటార్స్. లెట్ సపోజ్ మనం సరుకు తెచ్చుకున్నాం,
మనం కొన్ని గూడ్స్ని తెచ్చుకున్నాం, ఆ గూడ్స్కి పేమెంట్ ఇప్పుడే జరగలేదు. అలాంటప్పుడు ఆ గూడ్స్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మనకి క్రెడిటార్ అవుతాడు. సో గూడ్స్ తీసుకున్నాం కానీ పేమెంట్ ఇంకా నియర్ ఫ్యూచర్లో చేస్తాము, ఇప్పుడే చేయలేదు. కాబట్టి మనం పేమెంట్ చేసేంత వరకు ఏ వ్యక్తి దగ్గర మనం గూడ్స్ తెచ్చుకున్నామో ఆయన మన క్రెడిటార్. సో వీళ్ళు ట్రేడ్ క్రెడిటార్స్ అని కూడా అనొచ్చు. జనరల్ క్రెడిటార్స్ అంటే అప్పు ఎవరైనా ఇచ్చినట్టయితే మనకి వాళ్ళు మన జనరల్ క్రెడిటార్. సో జనరల్ క్రెడిటార్ ట్రేడ్ క్రెడిటార్ వీళ్ళందరూ కూడా మనము వాళ్ళకి నియర్ ఫ్యూచర్లో పే చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి దే ఆర్ షోన్ ఆన్ లయబిలిటీ సైడ్. లయబిలిటీ అంటే చెప్పుకున్నాం కదా, ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ ఎవరికైతే ఉందో మనం ఫైనాన్షియల్గా పేమెంట్ చేయాల్సిన బాధ్యత ఉందని వాళ్ళందరూ లయబిలిటీస్. సో వన్ ఆఫ్ ద లయబిలిటీస్ క్రెడిటార్స్. నెక్స్ట్ పర్చేజెస్ అని అనేది మనం జనరల్గా వాడుతూ ఉంటాం. అది మామూలుగా మనకు తెలిసిన పదమే, కొనడం అని పర్చేజ్ అనడం మనకి వాడుకలో మనకు తెలిసిన అర్థం. సో జనరల్గా మనం కొనుగోళ్ళను పర్చేజెస్ అని అంటాం. కానీ మనం ఇక్కడ పర్చేజెస్ అనేది జనరల్గా మనకు బాగా తెలిసిన పదమే. పర్చేజెస్ అంటే కొనడం అనేసి మనము అనుకుంటాం. కానీ ఇక్కడ మన అకౌంటెన్సీలో అన్నిటినీ పర్చేజెస్ అని అంటే ఓకే పర్చేజెస్ అని అంటాము. ఒక స్పెషల్లీ గూడ్స్ని పర్చేజ్ చేస్తే పర్చేజెస్ అని పరిగణిస్తాం అన్నమాట. పర్చేజెస్ అకౌంట్కి వేస్తాము. సో ఏదైనా సరే గూడ్స్ని మనము పర్చేజ్ చేసినప్పుడు దాన్నే పర్చేజెస్గా భావిస్తాం. ఒకవేళ ఎసెట్ని కింద పర్చేజ్ చేసాం, ఒక వస్తువుని పర్చేజ్ చేసినట్టయితే ఆ వస్తువుని మనము వస్తువు పర్చేజ్ చేసామంటామే కానీ పర్చేజెస్ అని అన్నము. అదే మనము గూడ్స్ని పర్చేజ్ చేస్తే పర్చేజెస్ అని అంటాం అన్నమాట. గూడ్స్ అని అంటే ఏంటి? గూడ్స్ అనేది ఇట్స్ ద మర్కండైజ్ ఆర్ ఎనీ ప్రోడక్ట్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ బ్రాట్ ఓన్లీ ఇన్ ఆర్డర్ టు సెల్ ఇట్ బ్యాక్. సో ఏదైతే మనము కొనుక్కొచ్చినాం, బాట్ ఫర్ సెల్లింగ్ ఇట్ బ్యాక్, అమ్మేయడం కోసం కొనిన సరుకుని ఆ వస్తువులను మనం ఏమంటామంటే గూడ్స్ అని పిలుస్తాం. సో ఇలాగా ఏదైనా గూడ్స్ని మనము కొన్నట్టయితే ఫర్ ద పర్పస్ ఆఫ్ రీసేల్ దాన్ని పర్చేజెస్ అని అంటాం అన్నమాట. సో పర్చేజెస్ అనేవి రెండు రకాలు, క్యాష్ పర్చేజెస్, క్రెడిట్ పర్చేజెస్. సో క్యాష్ ఇచ్చి మనం కొన్నట్టయితే క్యాష్ పర్చేజెస్ అంటాం. క్రెడిట్ బేసిస్లో అంటే మనము ఇప్పుడే చెప్పుకున్నాం కదా, క్రెడిట్ అంటే అప్పుడు ఇమీడియట్గా అమౌంట్ పే చేయము, నియర్ ఫ్యూచర్లో పే చేస్తామని చెప్పి తెచ్చుకునే ట్రాన్సాక్షన్స్ అన్నీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. సో ఈ క్రెడిట్ బేసిస్లో మనం పర్చేజ్ కింద చేసినట్టయితే అది క్రెడిట్ పర్చేజెస్. సో ఇలాగా క్యాష్ పర్చేజెస్, క్రెడిట్ పర్చేజెస్ అన్నీ కలిపితే పర్చేజెస్ అంటే ఏంటి? టోటల్ ఆఫ్ ద గూడ్స్ బాట్ బై బిజినెస్ ఫర్ ద సేల్ ఆఫ్ రీసెల్లింగ్ ఇట్, మళ్ళీ తిరిగి అమ్మడం కోసం ఏదైతే సరుకు తెచ్చుకున్నామో దాన్ని మనం పర్చేజెస్గా భావిస్తాం. అలాగే సేల్స్ అనే దేన్ని అంటాం? సేల్స్ అంటే ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ దట్ ఈస్ సోల్డ్ విచ్ ఈజ్ ఆల్రెడీ బాట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద బిజినెస్. ఆల్రెడీ మనం దగ్గర కొనుక్కుని తెచ్చుకున్న సరుకుని మనమగిన అమ్మినట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సేల్. ఇది కూడా రెండు రకాలు, క్యాష్ అండ్ క్రెడిట్. సేల్స్ అనేది క్యాష్ బేసిస్లోనూ జరగచ్చు, క్రెడిట్ బేసిస్లోనూ జరగచ్చు. సో మనం మనీ ఇచ్చి మనీ తీసుకుని సేల్ చేస్తే క్యాష్ సేల్స్, మనీ ఇప్పుడప్పుడే తీసుకోకుండా నియర్ ఫ్యూచర్లో తీసుకోబోతాము అని మనం ఏదైనా సేల్ చేసినట్టయితే అది క్రెడిట్ సేల్స్. సో టోటల్గా క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్ అన్నీ కలిపి టోటల్ సేల్స్. నెక్స్ట్ లెట్ us go into another term, స్టాక్ అంటే ఏదైనా అన్సోల్డ్ గూడ్స్ ఉన్నాయి అని అంటే దాన్ని స్టాక్ అంటాం అనమాట. ఇందాక సేల్స్ అనుకున్నాం కదా, సేల్స్ అనేది అంటే మనం అమ్మకాలు చేయాలని కొంత సరుకు తెచ్చి పెట్టుకున్నాం. ఆ కొంత సరుకు
మొత్తం అమ్ముడు పోతుందని ఏమీ లేదమ్మా. అందులో మళ్ళీ కొంచెం సరుకు మిగిలిపోవచ్చు. అలా అమ్ముడు కాకుండా మిగిలిపోయిన సరుకుని స్టాక్ అంటాం. గూడ్స్ అన్సోల్డ్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టాక్ అంటాం. అది మనకి క్లోజింగ్ డేట్లో ఉంటే క్లోజింగ్ స్టాకు, మనకి ఓపెనింగ్ డేట్లో ఉంటే ఓపెనింగ్ స్టాక్గా పరిగణిస్తాం. రెవెన్యూ అని దేన్ని అంటాం? రెవెన్యూ అంటే ఇది ఏదైనా అమౌంట్ మనకి రిసీవ్ అవ్విందో, మనము సరుకు అమ్మడం బట్టో, లేకపోతే ఏదైనా ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకోవడం అనే దానిలో నుంచో, లేకపోతే డివిడెండో, లేకపోతే కమిషనో, ఏదో ఒకటి ఒక రూపంలో మనకి రెగ్యులర్గా ఒక అమౌంట్ మనకు వచ్చేది ఉంది అంటే రెవెన్యూ. ఆ రెగ్యులర్గా వచ్చే అమౌంట్ కానీ, అది వచ్చేసి ఉన్న అమౌంట్ కానీ, రావాల్సి ఉన్న అమౌంట్ కానీ, మొత్తం అంతా కలిపి రెవెన్యూ. అలాగే ఎక్స్పెన్స్ అనేది దేని అంటాం? ఎక్స్పెన్స్ అంటే ఏదైనా సరే మనము స్పెండ్ చేసిన అమౌంట్ని ఎక్స్పెన్స్ అంటాం. ఎందుకు స్పెండ్ చేస్తాం? ఏదైనా ప్రొడ్యూస్ చేయాలనో, లేకపోతే ఏదైనా సేల్స్ చేసే టైంలోనో మనకి కొంచెం అమౌంట్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆ స్పెండ్ చేసిన అమౌంట్ అంతటిని ఎక్స్పెన్స్ అంటాం అన్నమాట. సో లైక్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్, పేమెంట్ ఆఫ్ శాలరీస్, ఇలాంటివన్నీ కూడా ఎక్స్పెన్సెస్. శాలరీస్ పేమెంట్, కాకపోతే వేజెస్ పేమెంట్, ఏదైనా సరే ఖర్చు మనం పెడతాం కదా మన బిజినెస్ నడిచే క్రమంలో, దాన్ని ఎక్స్పెన్స్ అని అంటాం. నెక్స్ట్ ఇన్కమ్ అని దేన్ని అంటాం? ఈ రెవెన్యూకి ఎక్స్పెన్స్కి డిఫరెన్స్ ఏదైతే ఉందో, రెవెన్యూ ఎక్కువ ఎక్స్పెన్స్ తక్కువ ఉంటే మనకి ఇన్కమ్ జనరేట్ అయినట్టు అనమాట. సో మనకి రావాల్సిన అమౌంట్ ఎక్కువ, ఖర్చు అయిన అమౌంట్ తక్కువ ఉన్నప్పుడు మనం ఎర్న్ చేసింది ఏమంటాం? ఇన్కమ్. నెక్స్ట్ ఓచర్ అని దేన్ని అంటామంటే ఇట్స్ ఎ రిటర్న్ డాక్యుమెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్. సో ఏదైనా ఒక అమ్మకం చేసినా, కొనడం చేసినా మనకి డెఫినెట్గా ఒక రిటర్న్ డాక్యుమెంట్, ఒక పేపర్, ఒక స్లిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది పైసలు ఇచ్చినప్పుడు, ఇవ్వనప్పుడు, ప్రతి దాని సందర్భంలో కూడా సరుకు పంపిస్తున్నామన్నా, సరుకు తెచ్చుకుంటున్నామన్నా ఒక పేపర్ స్లిప్తో పాటు మనకి డెలివరీ అవుతుంటుంది ఆ యొక్క గూడ్స్. ఆ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓచర్స్ అంటామన్నమాట. అంటే ఇది ఈ ట్రాన్సాక్షన్ జరిగింది అనడానికి ఒక ప్రూఫ్గా, సపోర్టివ్ డాక్యుమెంట్ మనకి ఏదైతే మనకి ఇస్తారో దాన్ని ఓచర్ అంటాం అన్నమాట. సో ఈ ఓచర్స్ అనేవి కేవలం క్యాష్ పే చేసినప్పుడు ఇవ్వబడినట్టయితే రిసిప్ట్ అని పిలువబడుతుంది. ఇవే ఓచర్లలో ఒక రకమైన ఓచర్ రిసిప్ట్ అని దేన్ని అంటామంటే, ఎప్పుడైతే క్యాష్ పే చేసినప్పుడు మనకి పే చేశారు మీరు క్యాష్ అన్నట్టుగా ఒక స్లిప్ ఇస్తారో ఆ ఎక్నాలెడ్జ్మెంట్ పేపర్ని మనము రిసిప్ట్ అని అంటాం. సో ఈ కేవలం క్యాష్ రిసీవ్ అయినప్పుడే రిసిప్ట్ అనే పేపర్ ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. క్యాష్ రిసీవ్ కాకుండా క్రెడిట్ బేసిస్లో సేల్ అయినా, లేకపోతే పర్చేజ్ అయినా, ఏం జరిగినా మనకి ఓచర్స్ అనేవి ప్రతి సందర్భంలోనూ ఇస్తారు. మన ఎగ్జాంపుల్ చూస్తే ఓచర్కి ఇట్ క్యాన్ బి ఇప్పుడు బ్యాంక్లో అమౌంట్ డిపాజిట్ చేసావు, పేయింగ్ స్లిప్ ఇస్తారు. మనం ఇట్లా చూడండి, ఇప్పుడు క్రెడిట్ సేల్స్, క్రెడిట్ పర్చేసెస్ చేసినప్పుడు డెబిట్ నోటు, క్రెడిట్ నోటు అనేవి మనకి ఇవ్వబడుతుంటాయి. అలాగే క్యాష్ మెమో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవేవైతే మనకి ఒక ట్రాన్సాక్షన్ జరిగిందని ప్రూఫ్గా ఇస్తారో వాటిని ఓచర్స్ అని అంటాము. సో ఆ ఓచర్కి రిసిప్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, రిసిప్ట్ అనేది కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఓచరే. కాదంటే రిసిప్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఖచ్చితంగా క్యాష్ రిసీవ్ అయినప్పుడు ఇచ్చే పేపర్ ఎక్నాలెడ్జ్మెంట్ని, రిటర్న్ డాక్యుమెంట్ని రిసిప్ట్ అని అంటాము. గూడ్స్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నామమ్మా. ఏదైనా సరుకు అంటే ఏదైతే మనకి మళ్ళీ కొనుక్కొచ్చుకుంటాం మనము, కొనేదే తిరిగి అమ్మేయడానికి, బిజినెస్లో ఉంచుకోవడానికి కాదు, తిరిగి అమ్మడం కోసమే అనేదాన్ని గూడ్స్ అంటాము. ఎగ్జాంపుల్ ఫర్ గూడ్స్, ఒక సీలింగ్ ఫ్యాన్ ఉందనుకోండి. సీలింగ్ ఫ్యాన్ జనరల్గా
మనకి ఇంట్లో ఒక 4-5 ఫ్యాన్లు ఉండొచ్చు. ఆ సీలింగ్ ఫ్యాన్ అనేది మనకేమిటి, అదొక ఫర్నిచర్లో భాగం. బట్ సీలింగ్ ఫ్యాన్స్ వ్యాపారం ఆయనకి ఆ ఫ్యాన్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఆయన తెచ్చుకుంటాడు. ఆ తెచ్చుకున్న ఆ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఆయన వాడుకోవడానికి కాదు కదా, ఆయన బిజినెస్లో వాడాడు, ఇంట్లో వాడాడు. అది ఎందుకు తెస్తాడు అన్ని ఫ్యాన్స్? అవన్నీ అమ్మేయడం కోసమనే తెస్తాడు. సో ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న ఫ్యాన్స్ స్టాక్ అంతటిని మనం ఫ్యాన్స్ స్టాక్ని ఏమంటాం? గూడ్స్ అని అంటాం. సో ఏదైతే ఐటమ్స్ని మనము కొనేదే అమ్మడం కోసం అంటే దాన్ని ఆ ఐటమ్స్ని గూడ్స్ అని అంటాం. అదే మనము ఒకవేళ కొన్నది వాడుకోవడం కోసము మనం ఒక కొంతకాలం ఉంచుకోవడం కోసం అని అన్నట్టయితే అవి అసెట్స్ అవుతాయి. అదే మనకి ఆ ఐటము తిరిగి అమ్మేయడం కోసం అయితే గూడ్స్ అని అంటాము. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ డిఫరెంట్ అకౌంటింగ్ టర్మ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.